చాలా మంది ఇప్పుడు ఒక డేంజరస్ ఫేజ్లో ఉన్నారు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, జేఈ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మందికి ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు. ఇంకొంతమంది అయితే డిస్క్వాలిఫై కూడా అయ్యారు. చాలా మంది ఇంట్లో ప్రెజర్ ఉంటది, రిలేటివ్స్ కంపేర్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన చూస్తేనేమో మన ఫ్రెండ్స్ ఏదో కాలేజ్ లో జాయిన్ అయిపోయి ఉంటారు. మనకేమో ఇప్పుడు భయం వేస్తుంది, అసలు మనకి సీట్ రాలేదు, ఆర్ మంచి ర్యాంక్ రాలేదు, ఏ కాలేజ్ వస్తుంది అనే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి మీరు ఏదో కాలేజ్ లో సీట్ తీసుకుంటే మీకు ఇక్కడ లో ర్యాంక్ రావడం ప్రాబ్లం కాదు, మీరు తీసుకునే డిసిషన్ పెద్ద రాంగ్ అవుతుంది. ఈ మిస్టేక్ చేస్తే హానెస్ట్ గా చెప్తున్నా కదా, మీ 4 years బీటెక్ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ జేఈ మెయిన్స్ అలాగే ఎంసెట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన వాటి గురించి ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి వాటి గురించి థింక్ చేస్తూ ఉండదు. ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా ఎలాగో చేంజ్ చేయలేం కదా, దాని గురించి అయితే థింక్ చేయడం అస్సలు వదిలేయండి. అసలు మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కానీ, మీ గోల్స్ కానీ, మీ జాబ్స్ కానీ అన్ని డిసైడ్ అయ్యి ఉంటాయి. ఈ 2026లో రియాలిటీ ఏంటంటే జాబ్స్ అనేవి డిగ్రీ చూసి ఇవ్వట్లా. కంపెనీస్ ఇప్పుడు మార్క్స్ కన్నా స్కిల్స్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ లాంటివి చూస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా అసలు నెక్స్ట్ మీకేం ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మెయిన్గా అయితే నా ఒపీనియన్ ప్రకారం 3 ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో చాలా మంది చేసిన మిస్టేక్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది 3rd year అండ్ 4th year లో ఉన్నారు, వాళ్ళు ప్రీవియస్గా కాలేజ్ సెలక్షన్ అప్పుడు మిస్టేక్ చేసి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే పాయింట్స్ గురించి కూడా కొన్ని చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ ఎంసెట్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయో తెలుసు కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఆర్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసరికి ఎంసెట్లో ఆర్ జేఈలో కొంతమందికి ఎంతో కొంత ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, ఇది ఒక ఆప్షన్ అనమాట. లైక్ కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాళ్ళకైతే కొంచెం బెటర్ కాలేజెస్ వస్తాయి, వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళకి నచ్చితే. అలాగే ఇంకొకళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అంటే బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉండదు. అలాంటి వాళ్ళకైతే మంచి కాలేజెస్ అయితే రావు. ఇఫ్ మా పేరెంట్స్ మనీ ఎఫర్ట్ చేయలేరు అంటే మీరు ఆ కాలేజెస్ కూడా వెళ్ళొచ్చు, బట్ ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత ఉండవు అనమాట. సో ఇలాంటి కాలేజెస్ లో జాయిన్ అయితే మాక్సిమం ఆన్ క్యాంపస్ అయితే కంపెనీస్ చాలా తక్కువ వస్తాయి అండ్ వచ్చిన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి. మీరు ఆఫ్ క్యాంపస్ లో అయినా ప్లేస్మెంట్ కొట్టేలాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. లైక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషనేట్ ఉన్నాయో అని ఎక్స్ప్లోర్ చేయడం, ఆర్ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా అనమాట. ఇది ఎక్కువగా ఏ ర్యాంక్ రాని వాళ్ళకి, ఆర్ మా పేరెంట్స్ మనీ ఎఫర్ట్ చేయగలరు, ఆర్ నేను ఎలా అయినా మంచి కాలేజ్లోనే చదవాలనుకుంటున్నా అనే వాళ్ళకి యూజ్ అవుద్ది అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో కూడా మెయిన్గా 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్గా ఎంసెట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్ తీసుకోవటం, ఆర్ ఇంకోటి యూనివర్సిటీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఎంసెట్ కాలేజెస్లో చెప్తాను. ఎంసెట్ కాలేజెస్లో ఏంటంటే ఎంసెట్ కాలేజెస్లో మనం మేనేజ్మెంట్ కోటా అని మనీ పే చేసి మనం సీట్ కొన్నట్లు అనమాట, సీట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టాప్ కాలేజెస్ ఉంటాయి కదా ఎంసెట్ కాలేజెస్, అవి అయితే కొంచెం ఎక్కువ ఫీజే ఉంటాయి. అలాగే కొంచెం లోకి వచ్చేసరికి కింద కాలేజెస్లో కొంచెం ఫీజు తక్కువే ఉంటాయి. మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఆర్ అసలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, అసలు మేము మనీ ఎఫర్ట్ చేయలేము అనేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ లాస్ట్లో కాలేజెస్ కూడా కొన్ని జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే మనీ ఉన్న వాళ్ళు ఎంసెట్లో టాప్ కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే టాప్ కాలేజెస్లో ఫీజెస్ కూడా ఆల్మోస్ట్ యూనివర్సిటీస్లో ఎంత ఫీజెస్ ఉన్నాయో అంతే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఈ టాప్ కాలేజెస్లో చేరే కంటే కొన్ని యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నా బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే సిమిలర్ ఫీజే కాబట్టి కొంచెం మీకు యూనివర్సిటీస్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అది మీ పర్సనల్ ఒపీనియన్ అనమాట, అది ఫీజు బట్టి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ అనమాట. మీరు వీటిలో డైరెక్ట్గా మనీ కట్టి అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఇఫ్ మీరు ఏదైనా యూనివర్సిటీలో ఆర్ ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవుదాం అని ఫిక్స్ అయితే ముందే అడ్మిషన్ తీసుకోవడం బెటర్ అనమాట. అంటే ఫిక్స్ అయితే, ఎందుకంటే ఉండే కొద్ది మీకు ఫీజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ముందే తీసుకుంటే బెటర్. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే యూనివర్సిటీస్ లాగా కొన్ని స్కిల్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వచ్చాయన్నమాట. ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే కరికులం అనేది జాబ్ కి సరిపోయేలాగా అలైన్ అయి ఉంటుంది అనమాట. నేను ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం చూస్తున్నప్పుడు రీసెంట్ గా స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చూశాను. ఇది 4 years యూజీ ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటర్ సైన్స్. నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ కరికులం అయితే సేమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లైక్ గూగుల్లో, మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేసిన వాళ్ళే ఇక్కడ కరికులం డిజైన్ చేశారు అండ్ టీచ్ చేసేది కూడా ఇక్కడ వాళ్ళే అనమాట. లైక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్ గా టీచ్ చేస్తారు క్లాసెస్ అనేవి. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అండ్ బిజినెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ జస్ట్ అసైన్మెంట్స్ అయితే బిల్డ్ చేయట్లేదు, దే ఆర్ వర్కింగ్ ఆన్ 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. లైక్ ఏఐ వాయిస్ ఏజెంట్స్ అండ్ హ్యూమనాయిడ్ రోబోట్స్. అండ్ ప్లేస్మెంట్స్ చూస్తే కంపెనీస్ లైక్ media.net, Amazon, రిప్లింగ్, స్లైస్ ఇలాంటి కంపెనీస్ క్యాంపస్కి వస్తున్నాయి. అలాగే ప్యాకేజెస్ కూడా అప్ టు 46 lakhs per annum వరకు ఉన్నాయి.
ఈవెన్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ ఇన్ రికార్డ్ బ్రేకింగ్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ లైక్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అండ్ మెనీ మోర్. ఈవెన్ మెటా కూడా రీసెంట్ గా ఒక గ్లోబల్ హ్యాకథాన్ ని వీళ్ళ క్యాంపస్ లో హోస్ట్ చేసింది. అండ్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ రేట్ అయితే అప్ టు 96% వరకు ఉంది. జర్మనీ, సింగపూర్, జపాన్ లాంటి కంపెనీస్ లో వీళ్ళ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ సెక్యూర్ చేస్తున్నారు. అండ్ హైయెస్ట్ స్టైఫండ్స్ కూడా అప్ టు 2 lakhs per month ఉన్నాయి. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఎన్సెట్ అని వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అనమాట. మాక్సిమం ఈ ఎగ్జామ్ లో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ గా ఏముండదు, మొత్తం మ్యాథ్స్ అండ్ లాజికల్ గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఈ ఎగ్జామ్ అయితే మీరు 3 times అయితే అటెండ్ చేయొచ్చు. అండ్ ఎర్లీగా వచ్చిన అప్లికేషన్స్ కి అయితే అప్ టు 100% స్కాలర్షిప్ ఉంటుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ మీలో చాలా మంది ఎంసెట్ గానీ, జేఈ మెయిన్స్ గానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని రాసేశారు. ఇలాంటి ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి. మీకు మంచి కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. మనం ఇప్పటి వరకు 2 ఆప్షన్స్ అయితే కవర్ చేసేసాము. ఫస్ట్ వచ్చేసరికి మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళిపోవడం, బెస్ట్ అయినా వర్స్ట్ అయినా అది సెలెక్ట్ చేసుకొని వెళ్ళేటట్లు. అండ్ సెకండ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ గురించి మాట్లాడాం. ఏది యూనివర్సిటీస్ అండ్ ఎంసెట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడాము. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి డ్రాప్ అవుట్. ఎలా అయినా నేను అనుకున్న కాలేజ్లో యూనివర్సిటీలోనే చదవాలి అనుకుంటే మీరు డ్రాప్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అనుకుంటే సరిపోదు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేయగలను, 1 year డ్రాప్ తీసుకున్నా నేను చదవగలను, నేను మళ్ళీ క్రాక్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అండ్ మీరు కన్సిస్టెంట్గా నేను కష్టపడగలను, వర్క్ చేయగలను, నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా క్లియర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రాప్ అవుట్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఆర్ జాయిన్ అయ్యే ముందు నేను చెప్పి కొన్ని చెక్ చేసుకున్నాను అనమాట. చాలా మంది ఇలాంటివి ఏం పట్టించుకోకుండా కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత 3rd year అప్పుడు, 4th year అప్పుడు రిగ్రెట్ అవుతారు. ఫస్ట్ అయితే మీరు ఏదైనా కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే 100% ప్లేస్మెంట్స్ అని చెప్పారని మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోకండి. మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్ గురించి ప్లేస్మెంట్స్ రీసెర్చ్ చేయాలి. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నా. మీకు ఇక్కడ బెస్ట్ ట్రిక్ ఏంటంటే, నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో చెప్పాను, మీరు ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా ఏ కంపెనీలో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, అసలు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి, హైయెస్ట్ అనే కాదు యావరేజ్ ప్యాకేజెస్ కూడా చూడండి. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్కువ మందికి రావు, మనకి యావరేజ్ ఉంటే బెటర్ అనమాట. కాబట్టి మీరు క్లియర్గా ప్లేస్మెంట్స్ గురించి కనుక్కోవాలి. ఒకవేళ ఆ వెబ్సైట్లో లేకపోతే ఖచ్చితంగా అక్కడ చదువుతున్న సీనియర్స్ని అడగండి. ఆర్ లింక్డ్ఇన్ అని ఒకటి ఉంటుంది అనమాట ప్లే స్టోర్లో ఆర్ యాప్ స్టోర్లో. ఇది మీకు తర్వాత అయినా యూజ్ అవుద్ది, ఖచ్చితంగా యూజ్ చేయండి. దీంట్లోకి వెళ్ళి మీరు అనుకున్న కాలేజ్ సెర్చ్ చేస్తే దాంట్లో చదువుతున్న స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి మెసేజెస్ చేసి కనుక్కోండి. ఆర్ ఆ కాలేజ్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళని అడగండి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయనేసి. అలాగే కొన్ని కాలేజెస్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఫీజు కలెక్ట్ చేస్తూ ఉంటాయి చాలా ఎక్కువగా. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ పేరెంట్స్కి తర్వాత అది బర్డెన్ అవ్వచ్చు కాబట్టి. అలాగే ఇంకొంతమంది ఎలా చేస్తారంటే, మా ఫ్రెండ్ ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నా కాబట్టి నేను ఆ కాలేజ్లోనే జాయిన్ అవుతా అనుకుంటారు. బట్ అలా చూడొద్దు. ఒకసారి మీకంటూ మీరు రీసెర్చ్ చేసి ఆ కాలేజ్ బాగుంటే వెళ్ళండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకో మెయిన్ ఏంటంటే బ్రాంచ్ ప్రయారిటీ కోసమే చాలా మంది మంచి కాలేజ్ మిస్ అయిపోతూ ఉంటారు కౌన్సిలింగ్లో కానీ, ఆర్ ఏదైనా యూనివర్సిటీ కానీ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ జేఈ మెయిన్స్ కానీ, ఈ ఎంసెట్ కానీ మీ ఫ్యూచర్ని అయితే డిసైడ్ చేయవు. మీరు నెక్స్ట్ 4 years ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. నేను ఈవెన్ చాలా తక్కువ ర్యాంక్ వచ్చి మంచిగా సక్సెస్ అయిన వాళ్ళని చూశాను. అండ్ కొంతమందికి చాలా మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్లో చదివి బాగా యూటిలైజ్ చేసుకోని వాళ్ళని కూడా చూశాను. కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారంటే ఒకసారి రీసెర్చ్ చేసే తీసుకోండి. ఎన్సెట్ ఎగ్జామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.